హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో ఆనియన్స్ హార్వెస్ట్ చేసాము. ఫస్ట్ టైం నేను ఉల్లిపాయలు పండించాను. ఆర్గానిక్గా పండించుకున్న ఎలాంటివైనా మనకి చాలా ఆనందంగా ఉంటుంది. మన గార్డెన్లో మనం పండించుకుని తింటే ఏమేం ఫెర్టిలైజర్స్ ఇచ్చానో, ఎలా పండించానో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మాకు స్టీల్ ప్లాంట్ నర్సరీలో ఉల్లినారు అమ్ముతారు. ఉల్లినారు నేను పట్టుకొచ్చి జనవరిలో వేసాను. మామూలుగా చిన్న చిన్న నారు కింద ఉంటుందన్నమాట. అది పట్టుకొచ్చి ఒక్కొక్క మొక్కే పాతుకోవాలి. అలా నేను ఒక్కొక్క మొక్క పాతేసి, ఆ పాతేటప్పుడు ఏంటంటే మనం తవ్వుకొని వేసుకుంటాం కదా, పసుపులు, ఎరువు, కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసి అది తవ్వి వేసాము. మొక్కలు పాతినప్పుడే ఈ ఎరువులన్నీ వేసానమాట. అసలు మందులతో పెంచినవి కదా, అందుకని కొంచెం చిన్న సైజు వస్తాయి. మందులు వేసారనుకోండి పెద్ద పెద్ద వస్తాయి. మనకి ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కదా, ఈ మందులు ఇవన్నీ వేయడం ఎందుకు, అందుకని నేను ఆర్గానిక్గానే పెంచాను. కొన్ని అవ్వాయి, కొన్ని అవ్వలేదు. చూడండి, ఇంకాను ఆ ఉల్లిపాయ మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఎండిపోయిన తర్వాత కొన్ని తీసేసాను. ఇంకా కొన్ని చాలా ఉన్నాయిలేండి ఇంకాను. అసలు ఎలా వస్తాయని అనుకోలేదు, ఊహించకుండానే నాకు బాగా వచ్చాయి ఉల్లిపాయలు అయితే. కొన్ని ఏంటంటే వాటర్ పెట్టినప్పుడు కుళ్ళిపోతుంటాయి, ఎండిపోయిన వెంటనే తీసేయాలట. నేను ఇంకా ఇవి కొన్ని ఎండలేదు కదా అనేసి ఉంచేసారనమాట. కొన్ని చూడండి కుళ్ళిపోయినట్టు అయిపోయాయి. కానీ దీనికి నీరు తక్కువ పెట్టాలి, తవ్వుతూ ఉండాలి, నీరు తక్కువ పెట్టాలన్నమాట. ఇలా చక్కగా ఆర్గానిక్గా పెంచుకొని మనం ఉల్లిపాయలు చాలా రకాలైన మందులతో పెంచుతారనమాట. అవి తింటే అన్ని రోగాలే. మనకు చక్కగా ఇలా మనం పసుపులో ఎరువు, కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసుకుని మనం కొంచెం కొంచెం పండించుకుని మన హెల్త్ కోసం మనం ఇలా పండించుకుని తింటే చాలు, చక్కగా మన హెల్త్ బాగుంటుంది. చూడండి, ఇలా తవ్వినవన్నీ చక్కగా బాగానే వచ్చాయి. లోపల పైపరు కొంచెం కుళ్ళినట్టు అయ్యిందనమాట, ఎందుకంటే వాటర్ ఎక్కువ పోతున్నాను. వాటర్ ఎక్కువ వేయకూడదట. ఇంకా పచ్చిగా ఉన్నాయి కదా కొన్ని అనేసి నేను వాటర్ పెడుతున్నాను. చూడండి, ఎండిపోయినవి అన్నీ తీసాను అనమాట. చూడండి, ఉల్లిపాయలు అయితే పాయలు పెద్దవే వచ్చాయి. ఇలా ఆర్గానిక్గా పెంచుకున్నవి కొన్ని వచ్చినా సరిపోతాయిలేండి, మనకి హ్యాపీగా ఉంటుంది కదా మనం పండించుకుంటే. ఫస్ట్ టైం పండించడం కదా ఇవన్నీ నేను. తర్వాత ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఎలా పెంచాలి ఏంటన్నా తెలుస్తుంటుంది కదా చేసి కొలదిని. మనం ఎక్కువ గుల్లగా తవ్వుకుంటే మనకి ఉల్లిపాయ పెద్దది వస్తుంది. ఎక్కువ తవ్వుతూ ఉండాలట. కొన్ని చూడండి వాటర్ పెట్టడం వల్ల చాలా కుళ్ళిపోయాయి నాకు. ఇంకా అన్నీ తవ్విన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఇది మనకి ఒకసారి వీడియో తీస్తే ఉండట్లేదు కదా, తర్వాత మళ్ళీ వీడియోస్ డౌన్లోడ్ అవ్వట్లేదని ఇది పెట్టేస్తున్నాను. ఇంకా సగం కన్నా పైనే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తవ్వాము ఎండిపోయినాయి అన్నీ. చూడండి, ఇలా ఎండిపోయిన తర్వాతే మనం ఉల్లిపాయలు తవ్వుకోవాలట. మళ్ళీ వర్షాలు పడితే కుళ్ళిపోతాయి అనేసి తవ్వేయమన్నారని తవ్వేసాము. మన బాస్కో గడు చూడండి ఎలా తిరుగుతున్నాడు. ఆ తవ్వి దగ్గరే నుంచుంటాడు, వచ్చి తవ్వుతుంటే దాని పక్కన నుంచుంటాడు అనమాట. ఉల్లిపాయలు అయితే భలే వస్తున్నాయి చక్కగాను. ఇలా అంటే వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే మనం గుల్లగా ఉంచుతాం కదా, ఎప్పుడూ తవ్వుకుంటూ ఉండాలి. దానివల్ల ఏంటంటే ఇలా పైకి వచ్చేస్తుంటుంది ఉల్లిపాయ. మనకి ఉల్లిపాయ అయ్యి కొలిది పైకి వస్తూ ఉంటుంది. మనం ఆ చెట్టు పట్టుకుని లాగేస్తే చాలా వచ్చేస్తాయి. ఈజీగానే పెరిగిపోతున్నాయిలేండి. ఏది వేసినా ఒకసారి స్టార్టింగ్ వేసేటప్పుడే మనకి మొక్కలు కొంచెం కష్టం. ఎందుకంటే దానికి తవ్వాలి, ఆ మొక్క బ్రతికి వరకు దానికి కేర్ తీసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి, పూల మొక్కలైనా కూరగాయ మొక్కలైనా ఏవైనా. చూడండి, ఇంకా తవ్వుతున్నారు. 2 మళ్ళీ వేసాం మేము. 2 మళ్ళీకి ఇంచుమించు ఎక్కువే వచ్చాయి ఉల్లిపాయలు నాకు. చూడండి ఎంత పెద్ద పాయ వచ్చిందో. ఉల్లిపాయలు అయితే కొన్ని బాగా ఎదిగాయి అన్నమాట. చూడండి ఎంత పెద్దది వచ్చిందో. లెగరా బాస్కో అక్కడ. వీడు అసలు నేను ఏం చేస్తుంటే అక్కడే నుంచుంటాడు. ఇటుపక్క అన్నీ 2 మళ్ళీ వేసామన్నమాట. ఎందుకో కొన్ని ఎండిపోయి కొన్ని ఎండిపోలేదు. ఇంకా ఇవి 1 వీక్ పడుతుంది అనుకుంటాను. ఇప్పుడు పువ్వులు వచ్చి వాడిపోయి 1 వీక్ పడుతుంది ఇంకాను. ఇటుపక్క కూడా ఉన్నాయి చూడండి. ఇటుపక్క కొంచెం ఉన్నాయి, కానీ ఇటుపక్క అంతా చాలా గట్టిగా ఉంది. అక్కడ కొంచెం గొల్లు ఉంది, ఇక్కడ గట్టిగా ఉంది. ఇక్కడ ఎదిగిందో లేదో చూద్దాం.
పర్లేదులేండి, చిన్న చిన్న ఉల్లిపాయలు వచ్చాయి చూడండి, బాగానే వచ్చాయిలే. ఫస్ట్ టైం అయినా మనకి హ్యాపీగానే ఉంది. ఇక్కడ వేడిశనగ గింజలు పెట్టాను నేను, అవి కూడా తవ్వి చూద్దాం అసలు వచ్చాయో లేవని ఒక మొక్క తవ్వి చూసాం అనమాట. అంటే దీనికి కూడా ఎండిపోయే వరకు తీరనుకుంటాను. చూడండి ఎన్ని ఉల్లిపాయలు వచ్చాయి మనకి. చాలు 1 వీక్ వచ్చేస్తాయి మా ఇద్దరికి ఆ ఉల్లిపాయలు అయితే. ఈ వేడిశనగ మొక్క కూడా తవ్వి చూద్దాం ఏమన్నా కాయలు వచ్చాయేమో. చిన్న చిన్న కాయలు వచ్చాయి, ఒక్క మొక్క తవ్వితే తెలుస్తుంది కదా అనేసి ఒక మొక్క తవ్వాం, కానీ కాయలు చిన్నది వచ్చేది. వీటికి ఏంటంటే అస్తమాటు తవ్వుకుంటూ ఉండాలి. మనము ఏమి మందులు ఇవి వేయం కదా, సరిగ్గా కాయలు రావన్నమాట. మందులు వేసినవి అయితే గుత్తు గుత్తుల కింద వస్తాయి. వాళ్ళు ఏంటంటే రైతులు ఎప్పుడు తవ్విస్తూ ఉంటారు కదా, తవ్విస్తూ ఉండి మందులు వేస్తారు, దానివల్ల ఎక్కువ వస్తాయి. చూడండి కాయలు ఏం రాలే, లేతగా ఉన్నాయి కూడా, ఇంకా తవ్వకూడదు అనుకుంటాను. అవి ఎండిపోయిన తర్వాత అప్పుడు తీయాలి. గింజలు అయితే నేను రెడ్ గింజలు ఉంటాయి కదా హైబ్రిడ్, అవి పెట్టాను అనమాట. చూడండి కొన్ని కాయలు వచ్చి బాగానే వచ్చాయి, ఎర్ర గింజలు ఉన్నాయి లోపల, పొడికాయలు అనమాట. దాంట్లో 3 గింజలు ఉంటాయి ఒక కాయలో. చూడండి ఎర్రగా ఉన్నాయి గింజలు, బాగానే వచ్చాయి. ఇంకా అవ్వాలనుకుంటాను అవి, ఇంకా అయితే మనకి బాగుంటాయి. చూడండి ఉల్లిపాయలన్నీ ఇలా తీసేసాం అన్నమాట. కొన్ని ఇంకా చాలా ఉన్నాయి దీనికి, ఇప్పుడు 4 గుంతలు ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. 2 మడిల్లోనే అలాగే ఉన్నాయి, ఎండిపోయినవి అన్నీ తీసేసాం అంతే. మళ్ళీ 1 వీక్ అయిన తర్వాత తవ్వుకొని అలా ఇంట్లో కొంచెం కొంచెం వాడుకోవచ్చు. ఉల్లిపాయలు పాడవు కదా, ఎన్ని రోజులైనా ఉంటాయి. మనం తవ్వేసుకుని అలా పక్కన పెట్టేసుకుంటే కొంచెం డ్రై అవ్వనివ్వాలి. కొంచెం చెమ్మ ఉంటుంది కదా, తీసిన వెంటనే డ్రై అయిన తర్వాత లోపల పెట్టేసుకోవాలి. ఆ కాళ్ళన్నీ తీసేసి ఇలా మనం చక్కగా ఆర్గానిక్గా పెంచుకున్న కూరగాయలు కొన్ని వచ్చినా హ్యాపీగా ఉంటుంది కదా. ఇలా ఆర్గానిక్గా పెంచుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి ఇప్పుడు అన్నీ మందులతోనే పెంచేసి ఒక నెలలోనే కూరగాయలు పండించేస్తున్నారు. మందులు వేసేయడం వల్ల ఫాస్ట్గా ఎదిగిపోతాయి, కూరగాయలు కూడా త్వరగా వచ్చేస్తాయి అన్నమాట. ఆ విధంగా పెంచుతున్నారు కాబట్టి ఇలా మనకి చిన్న సైట్లో కుండీల్లోనూ వంగ మొక్కలు, బీర మొక్కలు ఇలాంటివి చిన్న చిన్న ప్లేస్ ఉన్నా సరే ఇలా పండించుకుని తింటే మన హెల్త్లు కూడా బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, ఆర్గానిక్గా ఉల్లిపాయలు ఎలా పండించానో చూసారు కదా. నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.